తమిళ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్, కమల్ హాసన్ల తర్వాత అంత మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అజిత్. ఈయన చేసిన సినిమాలు ఒకప్పుడు మంచి విజయాలను అందుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలు సరైన సక్సెస్ అయితే సాధించటం లేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా డిజాస్టర్ బాట పడుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? అజిత్ కెరియర్లో మరొక భారీ సక్సెస్ని అందుకున్నాడా లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే, అజిత్ డాన్గా కొద్ది సంవత్సరాల పాటు కొనసాగిన తర్వాత తన కొడుకు కోసం వదిలేసి మామూలు మనిషిగా బతుకుతూ ఉంటాడు. కానీ తన కొడుకుకి ఆపద వచ్చినప్పుడు మాత్రం మరోసారి తన గన్నును పట్టుకొని విలన్స్ మీద యుద్ధం చేస్తూ ఉంటాడు. మరి వాళ్ళ కొడుకుకి వచ్చిన ఇబ్బంది ఏంటి, మళ్ళీ గ్యాంగ్స్టర్గా ఎందుకు మారాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. ఇక విశ్లేషణ విషయానికి వస్తే గనక, ఈ సినిమా దర్శకుడు అయిన అధిక్ రవిచంద్రన్ ఈ మూవీని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. అయితే అక్కడక్కడ సినిమా కొంచెం స్లో అయినప్పటికీ సినిమా మీద హైప్ తీసుకురావటానికి ఏదో ఒక డిఫరెంట్ ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. సినిమాలో చాలా వరకు యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం సినిమాకి కొంతవరకు ప్లస్ అయ్యింది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా ప్లస్ అయ్యింది. దానివల్లే ఆ సీన్స్ భారీగా ఎలివేట్ అయ్యాయి. ఇక దర్శకుడు స్టైలిష్ మేకింగ్తో సినిమా మీద అంచనాలను పెంచుతూ వచ్చాడు. మొదట్లో కొంతవరకు సినిమా స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కానీ, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కానీ సినిమాకి బాగా హైలైట్ అయ్యాయి. ప్రీ క్లైమాక్స్లో వచ్చే మరొక ట్విస్ట్తో సినిమాను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇక ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, అజిత్ వన్ మ్యాన్ షో చేశారనే చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు ఆయన ఈ సినిమాని భుజాల మీద మోసుకెళ్లాడు. ఇక మిగతా ఆర్టిస్టులందరూ కూడా అజిత్కి సపోర్ట్ చేస్తూ నటించారు. త్రిష సైతం ఈ సినిమాలో ఒక మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. చాలా రోజుల తర్వాత అజిత్తో కలిసి ఆమె నటించటం విశేషం. సిమ్రన్ సైతం ఈ సినిమాలో కనిపించింది. తక్కువ సమయమే అయినప్పటికీ ఆమె క్యారెక్టర్తో సినిమాకి ఒక జస్టిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది. ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే గనక, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యింది. ఈ మధ్యకాలంలో జీవి ప్రకాష్ అందించిన ప్రతి సినిమా మ్యూజిక్కి కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుంది. ఇక ఈ సినిమాలో పాటలు పెద్దగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనప్పటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఆయన స్పెషల్ కేర్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ప్రతి సినిమా కూడా మ్యూజికల్ సక్సెస్ అయితే సాధిస్తున్నాయి. ఇక ఆ బాటలోనే ఈ సినిమా కూడా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం అయితే చేశారు. ఇక విజువల్స్ పరంగా చూసుకున్నా కూడా ఈ సినిమాకి చాలా మంచి విజువల్స్ అయితే అందించారు. మరి ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక, అజిత్ అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, ట్విస్ట్లు. మైనస్ పాయింట్స్, రొటీన్ కథ, ఫస్ట్ హాఫ్ స్లో అయింది.